హాయ్ గాయ్స్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. నేను మీ బాను. యుగాది వచ్చేస్తుంది కదండి, మన తెలుగువారి మొదటి పండగ. ఈ యుగాదికి స్పెషల్గా ఎలాంటి పప్పులు వాడకుండా నేతి బొబ్బట్లను ప్రిపేర్ చేసుకుందామా? చాలా ఈజీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే చేసుకోవచ్చు. అలాగే ఈ బొబ్బట్లు అనేవి బాగా మెత్తగా సాఫ్ట్గా దూదిలాగా నోట్లో వేసుకుంటే వెన్నెలాగా కరిగిపోతాయి. అది కూడా గోధుమ పిండితో చేసుకుందామండి. ఒక బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండి వేసేసుకొని అందులోనే మనకి పూర్ణం కలర్ కోసం పావు టీ స్పూన్ అంతా పసుపు వేసుకొని, 1 టీ స్పూను పంచదార వేసుకొని, పించ్ ఆఫ్ ఉప్పు వేసేసుకొని, ఒక 2 టేబుల్ స్పూన్లంతా నెయ్యి వేసేసుకొని పిండికి నెయ్యి కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి కొన్ని నీళ్లు వేసేసుకుంటూ పిండి అనేది బాగా జిగురులాగా వచ్చేలాగా కలుపుకోవాలి. మనం పిండిని ఎంత బాగా నీడ్ చేసుకొని ఎంత జిగురు వచ్చేలాగా కలుపుకుంటే మనకి బొబ్బట్లు అనేవి అంత సాఫ్ట్గా వస్తాయి, అలాగే అంత పర్ఫెక్ట్గా వస్తాయండి. నేను అలాగే పప్పుతో కూడా పచ్చిశనగ పప్పుతో కూడా నేతి బొబ్బట్లను చేసి అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ని నేను ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి క్లిక్ చేసి చూడండి. పిండిని ఈ విధంగా జిగురు వచ్చేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూను నెయ్యి కానీ నూనె కానీ వేసేసుకొని పిండిని బాగా నీడ్ చేసుకోవాలండి. ఒక 3-4 నిమిషాల పాటైనా నీడ్ చేసుకున్నామంటే మనకి పిండి అనేది మైదా పిండి కన్సిస్టెన్సీకి బాగా జిగురు వస్తుంది అన్నట్టు. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒకసారి బాగా నీడ్ చేసుకోవాలి. పిండిని ఈ విధంగా బాగా నీడ్ చేసుకొని మళ్ళీ చేతికి పిండి అంటకుండా చేతికి కాస్త నూనె కానీ నెయ్యి కానీ అంటించుకొని పిండిని బాగా సెట్ చేయాలి. బౌల్కి ఇక్కడ చూపించిన విధంగా బాగా సెట్ చేసుకొని ఇప్పుడు దీని మూత క్లోజ్ చేసుకొని టైం ఉంటే 1.5 అవర్ కానీ 2 గంటలు కానీ లేదంటే తక్కువ అంటే హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోవాలి. ఇప్పుడు పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1.5 కప్పు బెల్లం తురుము, 3 కప్పుల నీళ్లు వేసేసుకొని ఈ నీళ్ళనైతే మరిగించుకుందాం. బెల్లం మొత్తం కరిగి నీళ్ళన్నీ బాగా మరగాలి. బెల్లం మొత్తం కరిగి నీళ్ళన్నీ బాగా మరుగుతాయండి. దీనైతే ఇప్పుడు మనము ఇంకొక పొయ్యి మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పొయ్యి మీద ఇంకొక కడాయి పెట్టేసుకొని దాంట్లో పూర్ణాన్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఈ విధంగా కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 టీ స్పూన్లంతా నెయ్యి వేసేసుకొని 1 కప్పు బొంబాయి రవ్వ, సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదండి, ఆ రవ్వని వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. రవ్వ అనేది మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తెలిసిందనుకుంటున్నా, రవ్వ బొబ్బట్లు అయితే చేస్తున్నానండి. ఇందులోనే పించ్ ఆఫ్ పసుపు వేసుకుందాం. ఎందుకంటే మనకి పూర్ణం కలర్ రావడానికి పసుపు వేస్తున్నానండి. చాలామంది ఫుడ్ కలర్ వాడుతూ ఉంటారు. ఫుడ్ కలర్కి బదులుగా పసుపు వేసుకోవడం చాలా హెల్దీ అని చెప్తానన్నట్టు. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకొని ఇందులోకి ఎండు కొబ్బరి తురుము అయితే వేసుకోవాలి. 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుము వేసేసుకొని ఈ రవ్వ అలాగే కొబ్బరి తురుము అనేది మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. కావాలంటే కాస్త నెయ్యి వేసేసుకొని ఫ్రై చేసుకోండి. అది బాగా రవ్వ ఫ్రై అయిన తర్వాత మనము మరిగించుకున్న బెల్లం నీళ్ళని అన్నీ ఈ విధంగా మనకి ఈ రవ్వలోకి వేసేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ అనేది పూర్ణం కన్సిస్టెన్సీకి వచ్చేలాగా మధ్య మధ్యలో నెయ్యి వేసేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. నెయ్యి అనేది మీ ఇష్టం అండి. నెయ్యి ఎంత ఎక్కువ పడితేనే మనకి బొబ్బట్లు అనేవి అంత సాఫ్ట్గా ఉంటాయి, అలాగే అంత మెత్తగా వస్తాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మధ్య మధ్యలో నెయ్యి వేసేసుకుంటూ పూర్ణం కన్సిస్టెన్సీ అనేది అడుగు అంటుకోకుండా ఈ విధంగా వచ్చేలాగా చూసుకోండి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. రవ్వ కొద్దిగా చల్లన్న తర్వాత ఇంకొద్దిగా గట్టి పడుతుంది కాబట్టి చల్లరబెట్టేసుకుందాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే నేను చల్లరబెట్టేస్తున్నానండి. స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లన్న తర్వాత ఈ విధంగా చేతికి నెయ్యి రాసేసుకొని ఒకసారి రవ్వని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా చేతికి 1 టీ స్పూన్ కానీ ఎంతన్నా కొద్దిగా కావలసినంత నెయ్యి వేసేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. కొందరు నెయ్యి ఎక్కువ లైక్ చేస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళు నెయ్యి ఎక్కువ వేసుకోవచ్చండి. పిండిని పూర్ణాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మరీ గట్టిపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోకండి. చూసారు కదా, మనకి కాస్త లూజుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఈ కన్సిస్టెన్సీ వచ్చింది. ఈ విధంగా మనకి బొబ్బట్లు ఎంత సైజులో కావాలో అంత సైజులో లడ్డులాగా చుట్టేసుకోవాలి.
చూడండి ఈ విధంగా బాగా సాఫ్ట్గా లడ్డుల్లాగా చుట్టేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా ఒక్కొక్కటిగా ఒకే సైజులో లడ్డులాగా చుట్టేసుకున్నామంటే మనకి తర్వాత బొబ్బట్లు చేయడం అనేది చాలా ఈజీగా అవుతుందండి. చూడండి ఈ విధంగా అన్ని లడ్డులను చుట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనకి ఇక్కడ పిండి కూడా బాగా నానింటుందండి. నేనైతే ఒక 1.5 నుంచి 2 గంటల దాకా నానబెట్టుకున్నాను. పిండి చూసారు కదా, ఇక్కడ మనకి మైదా పిండిలాగా సాగుతుంది. ఇప్పుడు మనకి చపాతీ పీట తీసుకొని దానిపైన ఒక బటర్ షీట్ కానీ నూనె కవర్ కానీ వేసేసుకొని దానికి నూనె అప్లై చేసుకొని మనము పూర్ణం బాల్ కన్నా పిండి బాల్ కొద్దిగా తక్కువ తీసుకోవాలన్నట్టు ఎప్పుడే కానీ ఈ విధంగా వెడల్పుగా చేత్తో ఒత్తేసుకొని లోపల పూర్ణం బాల్ని స్టఫ్ చేసుకోవాలి. నేను ఇక్కడ చూపించే విధంగా క్లోజ్ చేసుకున్నారంటే మనకి పూర్ణం అనేది బయటికి రాకుండా చక్కగా బొబ్బట్లు వస్తాయి. ఈ విధంగా క్లోజ్ చేసుకొని కాస్త నెయ్యి కానీ నూనె కానీ వేసేసుకొని ఇప్పుడు బొబ్బట్లను అయితే ఒత్తుకుందాం. మనకి ఎంత పల్చగా కావాలో అంత పల్చగా ఒత్తుకోవచ్చు బొబ్బట్లని. చూడండి మనకి పొద్దున చేసినా కూడా సాయంత్రం దాకా చాలా మెత్తగా ఉంటాయండి. ఈ రవ్వ బొబ్బట్లు అయితే అస్సలు గట్టిపడవన్నట్టు బాగా మెత్తగా సాఫ్ట్గా మృదువుగా వస్తాయి. చూసారు కదా, ఈ విధంగా చేత్తోనైనా ఒత్తుకోవచ్చు, లేదంటే పైన ఇంకొక షీట్ వేసేసి చపాతీ కర్రతో అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి కావలసినంత మందంలో ఒత్తేసుకొని ఇప్పుడు వీటిని అయితే మనము పెనం మీద వేసేసుకొని కాల్చుకోవాలి. చేతిలోకి చాలా ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చండి. చూడండి ఈ విధంగా చేతిలో వేసేసుకొని పెనం హీట్ అయిన తర్వాత పెనం పైన వేసేసుకోవాలి. 2 వైపులా నెయ్యి వేసేసుకొని బాగా కాల్చుకున్నామంటే ఎర్రగా మనకి బొబ్బట్లు అయితే రెడీ అయిపోతాయండి. చాలా ఈజీగా ఎలాంటి పప్పులు వాడకుండా రవ్వతో బొబ్బట్లు అయితే చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవాలో. మరి నచ్చినట్లయితే ఈసారి యుగాదికి స్పెషల్గా మీరు కూడా ఈ విధంగా రవ్వతో శుతిమెత్తనైన మృదువైన నోట్లో వేసుకుంటే వెన్నెలాగా కరిగిపోయే బొబ్బట్లను అయితే ట్రై చేయండి. మనకి ఇక్కడ నెయ్యి కాస్త ఎక్కువే పడుతుందండి. నేతి బొబ్బట్లు కాబట్టి మనకి నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే బొబ్బట్లు అయితే అంత సాఫ్ట్గా బాగుంటాయి. అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నామంటే రెడీ అయిపోతాయి. రెసిపీ అయితే చాలా బాగుంటుందండి, డెలీషియస్గా. నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ మళ్ళొక వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.